ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. ఎల్లుండి జరగబోయే జనజాతర సభకు ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు రాక సందర్భంగా మీ ద్వారా జిల్లా ప్రజలందరికీ ఉమ్మడి జిల్లా ప్రత్యేకంగా వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ఈ సభకు అందరూ కూడా వచ్చి ఈ యొక్క సభను సక్సెస్ చేయాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ సభలో గతంలో ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులు, అన్యాయం జరిగిన ఉద్యమకారులు అందరూ కూడా ఇక్కడి నుంచి ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా పాల్గొనబోతున్నారు రేపు రాబోయే ఈ సభలో. దీనికి నామకరణం జనజాతర సభగా నామకరణం చేయడం జరిగింది. మరి ఇవాళ నిజంగా కూడా వీళ్ళు ఓటు అడుగుతున్నారనంటే ఏ ముఖం పెట్టుకొని ఓటు అడుగుతున్నారో కూడా అర్థం కాని పరిస్థితి. అది ప్రత్యేకంగా వరంగల్ జిల్లాలో రేపు కేసీఆర్, కేటీఆర్ లేకపోతే బీజేపీ నాయకులు వీళ్ళు వచ్చినప్పుడు వరంగల్ జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పాలి మీరు మొట్టమొదట. ఎందుకంటే ఎంతో పెద్ద ఉద్యమం, తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఉద్యమకారులని వాడుకొని వదిలేసి ఫామ్ హౌస్లలో పండుకొని ఇద్దరు ఎంపీలు ఉంటే ఒక్క ఎంపీ ఉన్నప్పుడు సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్లమెంట్లో ఏం జరిగిందో కళ్ళలో మన కళ్ళారా చూసిన వాళ్ళం. ఈయన తాగి ఫామ్ హౌస్లో పండుకుంటే తెలంగాణ ఇంట్లోకి వచ్చినట్టు చెప్పిన ముచ్చట చెప్పిండు. కానీ బీజేపీ మేము సహకరించినాం, మేము మద్దతు ఇచ్చినాం అని చెప్పి చెప్పుకున్న వాళ్ళు తెలంగాణ విభజన చట్టంలో పొందుపరిచినటువంటి అంశాలను ఎందుకు తీర్చలేదో వరంగల్ జిల్లా ప్రజలకు జవాబు చెప్పాలి. ఎందుకంటే ఆ విభజన చట్టంలో పొందుపరిచినటువంటి నెరవేర్చకపోతే భారీగా నష్టపోయింది ఏదైనా ఉన్నదంటే అది వరంగల్ జిల్లా. మరి 10 ఏళ్ళు వీళ్ళు కలిసి సంసారం చేసినట్టు నడుపుకున్నారు. ప్రతి దాంట్లో డిమానిటేషన్, జిఎస్టీ వీటన్నిటల్లో కూడా అగ్రికల్చర్ అన్నిటల్లో మద్దతు ఇచ్చిన వాళ్ళు వీళ్ళు కొట్లాడి అడగలేదు. బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు కూడా ఎన్నడూ ఇక్కడ మరి పొందుపరిచిన వాటి గురించి తీసుకురావాలని ఎన్నడూ ఆలోచన చేసిన దాఖలు పోలేదు. మరి వీరి ద్వారా భారీగా నష్టపోయింది ఏదైనా ఉన్నది అంటే అది వరంగల్ జిల్లా. కాబట్టి ఇలా బీజేపీ నాయకులు కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ వరంగల్ జిల్లా ప్రజలకు జవాబు చెప్పాలి. లేదంటే మేము చాతగాని దద్దమ్మలు అని చెప్పి క్షమాపణ చెప్పాలి. అది పోగా వీళ్ళేదో స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నట్టు ఇంకా ఓటు అడుగుతానికి వస్తానికి సిగ్గు అనేది ఉండాలి. మీరు 10 ఏళ్ళలో చేయలేని మేము ఈ 4 నెలల్లో చేసి చూపించగలుగుతున్నాం. ఇలా 4 నెలలు కాదు, 2 నెల రోజులు కాకముందుకే ఏమే ఫెయిల్ అయినరు, ఇది ఫెయిల్ అయినరు, అది ఫెయిల్ అయిన అబాండాలు వేసి మళ్ళీ అదే మాయమాటలు చెప్పి ఏదో ముచ్చట చెప్పుకుంటూ పోతుంటే ప్రజలు నమ్ముతారని ఇంకా భ్రమలో ఉన్నారు వీళ్ళు. దాన్ని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. మిమ్మల్ని రాష్ట్రాన్ని చేసినావు, జిల్లానైతే అసలు నిజంగా చెప్పంటే రాష్ట్రంలో ఎక్కువ నష్టపోయింది బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వంలో వరంగల్ జిల్లా. ఇవాళ నేను అడుగుతున్న బీజేపీ వాళ్ళని, అభ్యర్థి రమేష్ గారిని, బీజేపీ నాయకులు అందరినీ కూడా రూలింగ్లు తీసుకుపోతుంటే డ్రైవర్లకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి సికింద్రాబాద్ తరలిస్తా అంటే కూడా మాట్లాడిన ఒక బీజేపీ నాయకులు లేడు. దేనికి కూడా ఇది లేకుండా అసలు పట్టింపు అనేది లేదు. కేంద్ర ప్రభుత్వం ఎవరిలో ఉన్నది అన్నట్టు ఇవాళ మాత్రం వచ్చి మా మోడీ బోడీ అని కూడా ఇలా ఓట్లు అడగడానికి ఏదో ప్రయత్నాలు చేస్తున్నారు. వీళ్ళు చేసినవి చెప్పుకోవడానికి ఏమి లేకనే ఇదంతా దరిద్రం తయారు చేసుకొని పొద్దుగా లేస్తే సెంటిమెంట్గా భక్తిని రాముని పేరు చెప్పుకొని ఇది పేరు చెప్పుకొని భిక్ష పడుకుంటున్నారు. ఇలా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఏదైతే 5 న్యాయ్ అది ఓన్లీ రామరాజ్యం కావాలంటే, రామరాజ్యం భారతదేశంలో ఉండాలంటే అది రాహుల్ గాంధీతో ఒక్కరితోనే సాధ్యం. కాబట్టి ప్రజలందరూ ఇక్కడున్న మన వరంగల్ ప్రజలు చాలా మేధావులు,
కవులు ఉద్యమకారులు కాబట్టి తప్పనిసరిగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తారనే దృఢ సంకల్పంతో ఈ యొక్క ఓరుగల్లు జనజాతరకు పెద్ద ఎత్తున తరలి రావాలని నా యొక్క సోదరులు విద్యార్థి లోకం ఎవరైతే నిరుద్యోగ లోకం ఎవరైతే దగాపడ్డ లోకం ఉద్యమకారులు అన్నగారు చెప్పినట్టుగా అందరూ పేరు పేరున సంఘాలు అన్ని సంఘాలు కూడా రావాలని నేను కోరుతూ ఈ యొక్క మంచి పాంచ్ న్యాయ్ ఏదైతే మేనిఫెస్టో విడుదల చేశారు కాబట్టి అది సాధ్యం కావాలంటే ఓన్లీ కాంగ్రెస్ ద్వారానే సాధ్యమవుతుందని అలాగే ఈరోజు అందరూ అభద్రతా భావంలో ఉన్నారు. ఎందుకంటే బీజేపీ కులము మతాలను విడదీసి ప్రాంతాలకు చిచ్చులు పెట్టి ఓట్లను దండుకోవాలని ఒక రాముడిని ముందుకు తీసుకొని ఒక రాముడు బీజేపీ ఒక్కరికే సొంతం అన్నట్టు కాంగ్రెస్ వస్తే మత కల్లోలు టెర్రరిస్టులు తయారవుతాయనే ఒక దుష్ప్రచారంతో ముందుకు వస్తున్నారు. కాబట్టి అందరూ మేధావులందరూ దీన్ని ఖండించవలసిన అవసరం ఎంతగానో ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.